హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 54 ఎపిసోడ్. తరుణ్ బుజ్జి కూలర్ని తెచ్చిపెట్టాడు. ఫ్యాన్ గాలి తన బావకు సరిపోదని. వినీలా ఫ్రిడ్జ్ నుండి కూలింగ్ వాటర్ బాటిల్ తెచ్చిపెట్టింది. రండి బాబు, భోజనం చల్లారిపోతుంది అని సోఫాలో చూపిస్తూ ఇలా కూర్చోండి అని. మీనా త్వరగా రా అని కంగారు పెట్టాడు శేఖర్. అంటే డైనింగ్ టేబుల్ లేక సోఫా చూపించారు. ఎదురుగా టీపాయ్ మీద కంచం అవి పెట్టారు. అందరూ తన కోసం అంత హడావిడి చేయడం చూసి విచిత్రం అనిపించి, మీరు కూడా రండి అంకుల్, అందరం కలిసి చేద్దాం అన్నాడు జై. అయ్యో బాబు, మేము తర్వాత చేస్తాం, ముందు మీరు చేయండి. విన్ని, వాటర్ కూలింగ్ బాగా ఉన్నాయా అని అడిగారు శేఖర్. మిథున వచ్చి కంచంలో భోజనం వడ్డించడానికి సిద్ధపడుతూ, మీరు చేయండి, అందరం తర్వాత తింటాం అంది. సీరియస్గా చూస్తూ, ఏ నేను మీతో తినకూడదా అని బేస్ వాయిస్తో ప్రశ్నించాడు. అర్థం కానట్లు చూసింది. నేనేమీ గెస్ట్ని కాదు, గెస్ట్ అయినా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. సో మన ఇంట్లో ఎలా అయితే అందరం కలిసే తింటామో అలాగే తిందాం అని. విన్ని, కింద ఏదైనా వెయ్యి అని చెప్పాడు జై. మొహాలు చిచ్చుబుడ్డుల్లా వెలిగిస్తూ, అలాగే బావగారు అని మూలను బుద్ధిగా కూర్చున్న చేపలు తెచ్చి అన్నా చెల్లెలు చకచకా పరిచేశారు. జై ఇంక వినడని అర్థమై అమ్మా అని పిలుస్తూ కిచెన్లోకి వెళ్ళింది మిథున. మిథు, నువ్వైనా చెప్పు, మనం ఆయనతో కలిసి తినడం ఏంటి అవ్వా అంటూ బొగ్గలు నొక్కుంది మీనాక్షి. అమ్మా, నేనే కాదు, ఎవ్వరు చెప్పినా వినరు, పద లేట్ అయింది అని డిషెస్ అన్నీ తెచ్చి వినీలకి అందిస్తుంటే తను తీసుకెళ్లి పెట్టింది. బంగినపల్లి మామిడికాయల్ని పైన చెక్కు తీసి ముక్కలు కోసి ప్లేట్లో పెట్టాక మొహం శుభ్రం చేసుకుని ప్లేటు పుచ్చుకొని మొహమాటంగా వచ్చింది మీనాక్షి. ఆవిడ్ని చూసి చిన్నగా నవ్వి కింద కూర్చున్నాడు జై. ఇక అందరూ రౌండ్గా కూర్చోగానే మిథున ముందు స్వీట్ వడ్డించి తను పెట్టుకొని పక్కనే ఉన్న వినీలకి ఇచ్చింది. స్వీట్ నోట్లో పెట్టుకొని గుడ్ టేస్ట్ అని నవ్వాడు జై. మా అమ్మ వంట బాగా చేస్తుంది బావగారు అంటూ చాలా హుషారుగా చెప్పాడు తరుణ్. తెలుస్తోంది అని నెక్స్ట్ బిర్యానీ తింటూ, ఆ కర్రీ ఏంటి అని అడిగాడు. అంటే బాబు, మీరు వస్తారని తెలియక ఏమీ తీసుకురాలేదు, అది మష్రూమ్ జీడిపప్పు కూర అని ఇబ్బందిగా చెప్పారు శేఖర్. నో అంకుల్, ఎన్వీ కంటే ఇవే బెస్ట్. ఫుడ్డు కర్రీ సూపర్ టేస్ట్, అందుకే అడిగాను. ఏయ్ తింగరి, ఆంటీ దగ్గర వంట నేర్చుకోవే, ఎంత టేస్టీగా చేశారో చూడు అని నవ్వి తింటున్నాడు జై. అల్లుడు తన వంటని మెచ్చుకోగానే మీనాక్షి ఉబ్బి తబ్బిబ్బైపోయి బెలూన్లా ఉబ్బిపోయింది. గుర్రుగా చూస్తూ, రోజు నేను వండిందే లొట్టలేసుకుని మెక్కుతున్నారు, మర్చిపోయారా అని సన్నగా గొణిగింది మిథున. ఆకలితో ఉన్న కడుపుకి ఏదో గడ్డి తినాలి కదే అని వ్యంగ్యంగా అన్నాడు జై. రేపటి నుంచి గడ్డే పెడతాను మీకోసం స్పెషల్గా అని పళ్ళు నూరుకుంది. ఫ్రై, రసం అన్నీ వేసుకుని తినేసి అమ్మో ఇంక చాలు అంటుంటే, బావగారు పెరుగన్నంలో మామిడికాయ ముక్క నంజుకుని తింటే ఆ ఫీలింగే వేరబ్బా, మీరు ట్రై చేయండి అంది నవ్వుతూ వినిలా. అయినో విన్ను, చిన్నప్పుడు నాని పెట్టేది అన్నాడు జై. ఇప్పుడు తినండి బావగారు, బొజ్జలో చల్లగా ఉంటుంది అని. అక్క వడ్డించు అన్నాడు తరుణ్. మిథున వడ్డించాక పెరుగన్నంతో పాటు మామిడికాయ ముక్కను తింటూ గుడ్ అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని పైకి లేచాడు. మీనాక్షి శేఖర్లు ఒకరి మొహం ఒకరు చూసుకొని తృప్తిగా నిట్టూర్చారు. కాసేపటికి రండి బావగారు, టెర్రస్ మీదకి వెళదాం అని పిలిచాడు తరుణ్. చాలా ఉక్కపోతగా ఉండి ఆరాటంగా అనిపించి అదే బెటర్ అనుకొని పదండి అంటూ వాళ్లతో పాటు టెర్రస్ మీదకి చేరుకున్నాడు. చల్లగా గాలి రివ్వును వీస్తుంటే అమ్మయ్యా హాయిగా ఉంది అనుకొని చుట్టూ చూస్తున్నాడు. మల్లె చెట్టుకు ఉన్న మొగ్గలు పూలగా విచ్చి తెల్లని నక్షత్రాల్లా మెరుస్తూ మంచి సువాసన వెదజల్లుతుండగా ఆ స్మెల్ని గాఢంగా పీల్చాడు. తరుణ్ ఏవేవో చెబుతున్నా అవేవీ తన మైండ్కి చేరడం లేదు. తన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. అంతలో పెరట్లో ఉన్న తమలపాకు తీగ నుండి తెంపిన లేత ఆకులకు వక్కా సున్నం పూసి చిలుకల చుట్టి తీసుకువచ్చింది మిథున. బావగారు ఇలా కూర్చోండి అని నవ్వారు. మంచం వాల్చి స్టాండ్ ఫ్యాన్ ఆన్ చేశాడు తరుణ్. సెట్టింగ్ బాగుంది అంటూ రేకుల షెడ్ పిల్లర్స్కి చుట్టుకొని ఎదిగిన మనీ ప్లాంట్ తీగల్ని, నైట్ క్వీన్ ప్లాంట్ చూస్తూ కూర్చున్నాడు జై. మా అక్క ఫేవరెట్ ప్లేస్ ఇది బావగారు అని సంబరంగా చెప్పింది వినీల. మిథున వైపు చూసి అదోలా పెదవి తిప్పాడు జై. మనిషే వంకర కాదు, బాడీలో టోటల్ పార్ట్స్ కూడా వంకరే అని గింజుకొని ప్లేట్ ముందు పెట్టి చిలకలు వేసుకోండి అంది మిథున. ఐబ్రో అప్ చేసి, ఏ నీకు చేతులు లేవా నోట్లో పెట్టడానికి అని అడిగాడు. తన చెల్లి తమ్ముడు ఉండగా జై అలా అనేసరికి ఆక్వర్డ్గా ఫీల్ అయింది మిథున. ఓ తరుణ్, వినేలా ఏమైనా అనుకుంటారని అనుకుంటున్నావా నువ్వు? మీరేమైనా అనుకుంటారా అని మిథునని ఇరికించాడు జై. నో అంటూ తలలు అడ్డంగా తిప్పారు ఇద్దరు. చిరు కోపంగా చూసి, వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి ఇద్దరికి అందామె. ప్లీజ్ అక్క, నువ్వు పెట్టు, పాపం బావగారు ఆశగా అడిగారు కదా అంది వినీల.
విన్నీ, నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడితే ఊరుకోను అంటూ కోపంగా చూసింది మిథున. ఏంటే నీ రుబాబు వాళ్ళ మీద? నిన్ను చిన్నపిల్ల ఏమీ కాదు, విన్ను చిన్నపిల్ల ఏమీ కాదు, తెలివైన స్వీట్ కుట్టి అని నవ్వి, నువ్వు పెట్టవే వంకల తర్వాత వెతుక్కుందువు గాని అంటూ నోరు తెరిచాడు జై. పెదవులు కదుపుతూ తిడుతూ తమలపాకు చిలక తీసి నోటికి అందించింది మిథున. పిచ్చ రొమాంటిక్గా చూస్తూ మెల్లగా చిలకని అందుకుంటూ పెదవులతో వేళను లిక్ చేశాడు. ఆ చూపులకే తడబాటు పుట్టి జై పెదవులు అలా తాకగానే ఒళ్ళంతా తుళ్ళింత కలిగింది. సన్నగా నవ్వుకున్నాడు జై. అదో రకంగా చూస్తూ, నీ ప్లాన్ ఏంటి జై అని మెల్లగా అడిగింది మిథున. నీకెందుకు ఇలాంటి డౌట్ వచ్చింది అని తమలపాకు నములుతూ అడిగాడు జై. నీ బిహేవియర్ ఇది కాదు కాబట్టి నువ్వింత తగ్గి ఉంటావంటే నాకెందుకో నమ్మకం కుదరటం లేదు, నిజం చెప్పు అని రెట్టించింది మిథున. అవన్నీ నీకెందుకే, నేను వచ్చినందుకు నీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు కదా, సో వేస్ట్ థింకింగ్ ఆపి దీని మీద ఒత్తుగా ఒక పరుపు వేయి, సార్ ఇక్కడే బజ్జుంటారు అని మెడ అటూ ఇటూ తిప్పాడు జై. వాట్, ఇక్కడ పడుకుంటావా అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మిథున. బావగారు రూమ్లో పడుకోండి, ఇక్కడెందుకు అంటూ వచ్చింది వినీల. నాకు ఇలా బయట పడుకోవడం అలవాటే విన్ని, మేము టూర్స్కి వెళ్ళినప్పుడు అవుట్డోర్స్లో చిన్న చిన్న టెంట్స్ వేసుకుని పడుకుంటాము, నో ప్రాబ్లం, చుట్టూ వెదర్ కూడా బాగుంది కదా అన్నాడు జై. అది కాదు జై అంటూ ఇబ్బందిగా చూసింది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, పని చూడు అని తరుణ్ నీకు గిఫ్ట్ తెచ్చాను చూసుకున్నావా అని అడిగాడు జై. ప్యాకింగ్స్ ఓపెన్ చేయలేదు బావగారు, మీరు రావడమే మాకు పెద్ద గిఫ్ట్, ఇంకే గిఫ్ట్ అయినా చిన్నదే అని నవ్వాడు తరుణ్. మీ ముగ్గురు భలే మాట్లాడతారే, ఒకే విధంగా ఉన్నారు, గ్రేట్ అంటూ నవ్వాడు జై. అన్నయ్య వర్స్ తీసుకురానా, ఓపెన్ చేద్దామా అని హుషారుగా అడిగింది వినీల. నాన్న తిడతారు విని, చూసుకో మరి అన్నాడు. నేను మాయ చేస్తాను కదా అంటూ తూనీగలా పరుగులు తీసింది కిందకి. తరుణ్ బెడ్ ఉంటే తీసుకురా అని చెప్పాడు జై. అయ్యో సారీ బావగారు, ఇప్పుడే తీసుకొస్తాను అని వెళ్ళిపోయాడు తరుణ్ కూడా. మిథున చేయి పట్టుకొని మీదకు లాగి, ఎక్కువ చించి ఉన్న కోడి మెదడుని అరగదీయకు, అవునే నీ సోడాబుడ్డి బావగాడు రాలేదే, నీ వెనకే తోక మీద ఏకలా వచ్చేయాలి కదా, ఎందుకు రాలేదబ్బా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు జై. వియడ్గా చూస్తూ, ఓ బావ ఇక్కడికి వచ్చాడనే అనుమానంతో నువ్వొచ్చావా అని కోపంగా పళ్ళు నూరుతూ అడిగింది. లేట్ క్యాచ్ అని బుగ్గలాగాడు. నువ్వేం మారవు అంటూ విసిరిగా నెట్టింది. మరింత పట్టు బిగించి, నా అంతటి నేను వదిలేస్తేనే నువ్వు వెళ్ళగలవు, ఇది బ్రెయిన్లో ఫీడ్ చేసుకో, నేను వదిలేసే సిచ్యువేషన్ తెచ్చుకోకు, ఓకే నార్మల్గా ఉండు, లేకపోతే నీ గురించి ఆంటీతో బుర్ర కథ చెప్పినట్లు చెప్పేస్తాను, అసలే మనం అంటే మస్తు లైకింగ్ వచ్చింది మా ఆంటీకి, నీకు చాకిరేవే చూసుకో అంటూ బెదిరించాడు జై. కోపంతో జై భుజానికి తన పన్నును బలి ఇచ్చింది మిథున. రాక్షసి కొరికి చంపేస్తోంది అని ఏమీ పీకలేక అని కొరికిన చోట ముద్రుద్దుకున్నాడు. గుర్రుగా చూస్తుంటే, ఏంటే బాతుగుడ్లు వేసుకుని చూస్తావు అని నాలుక బయటకు తీసి, పండిందా అని చూపించాడు. పండుకోతి నాలుకలా అయింది అని కచ్చిగా అంది మిథున. నీ నాలుక అంటే చాలు కదే, ఎక్కడో ఉన్న బుజ్జిదాన్ని తలుచుకునే కంటే అని ఉడికించాడు జై. ఏమీ చేయలేక తల బాదుకుంది పాపం మిథున. చిన్నగా నవ్వి తను నమిలిన ఆకుని చిన్న ఉండలా చేసి నాలుక చివరకు తెచ్చి అందుకోమని కళ్ళతోనే సైగ చేశాడు. జై అలా చూపించగానే గుండె జల్లుమంది. అది అందుకోమని మనసు తొందర చేస్తుంటే, బుద్ధి మాత్రం సిగ్గు లేదా నీకు అని గడ్డి పెట్టింది. ప్రేమలో సిగ్గులు బొగ్గులు ఏమీ ఉండవు, నువ్వు నోరు మూసుకో అని మనసు కసిరింది. ఇది ఎన్నిసార్లు మోసపోయినా మారదు అని తిట్టుకుంది బుద్ధి మాత్రం. మిథున దగ్గరికి తీసుకుని తమలపాకుని తన నోటి దగ్గరగా పెట్టాడు జై. ఏమనుకుందో అది తీసుకొని నాలుకని చిన్నగా బయట చేసి వదిలింది మిథున. ఈ కంత్రీ వేషాలు వేసేవే అనుకో, తెల్ల చీరక మల్లెపూలకు కూడా న్యాయం చేస్తాను చూసుకో అని తరుణ్ మాట వినిపించి వదిలేశాడు. ప్యాకెట్స్ తీసుకొచ్చి కింద చతికిలబడి వాటిని విప్పే పనిలో పడింది వినీల. బిగుసుకుపోయి ఎంతకీ కరక్కుండా రాయిలా ఉన్న మోనా కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు వివేక్. ఇంకోసారి నా కాల్ కానీ నన్ను కానీ అవాయిడ్ చేస్తే స్వేర్ చేయను చెబుతున్నా అని కోపంగా అంది. చేయను తల్లి, మంచి టఫ్ సిచ్యువేషన్లో చేశావు, అందుకే అరిచాను, సారీ అంటూ నీరసంగా చెప్పాడు. ఏంటది అని కళ్ళు చిన్నవిగా చేసి అడిగింది. నా మ్యారేజ్ కోసం మా అక్క వాళ్ళ మరదలతో ఇప్పుడంత అర్జెంట్ ఏమొచ్చింది పెళ్ళికి అని మొహం చిట్లించింది. చాలా అర్జెంట్ మోనా, అంటే ఒంటి సుఖానికి కాదు, ప్రాపర్టీ పెంచుకునే టైం ఇది. జే కంపెనీతో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓకే అయినట్లే, వాళ్లకు ల్యాండ్ చూపించాలి, ల్యాండ్తో నా పెళ్లి ముడిపడి ఉంది, సో తప్పదు అన్నాడు వివేక్. ఆ ల్యాండే చూపించాలా, మరొకటి చూపించు, ఏం లేవా అని అడిగింది ఆమె.
అదేమన్నా చిన్న చితకా వర్క? ఏది పడితే అది చూపించడానికి దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. మనం కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు కూడా. ఇది ఓకే అయితే నా దశే తిరిగిపోతుంది అంటూ ఊరిపోయాడు వివేక్. అంత మనీ సారథి ఇన్వెస్ట్ చేయడానికి ఓకే చెప్పాడా అని తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది మోన. చేస్తారు, అందులో ప్రాఫిట్ అలాగే వస్తుంది కదా. ఆడిట్ జరిగేలోపు ల్యాండ్ నా పేరుకి మారిపోవాలి, అందుకే ఈ పెళ్ళి అన్నాడు వివేక్. తను అనుకున్నంత తింగరవాడు కాదు అని ఫస్ట్ టైం అనిపించి కేర్ఫుల్గా ఉండాలి వీడి విషయంలో అనుకుంది మోనా కూడా. వివేక్ ముద్దులు పెడుతూ, మరి జై మనం పంపిన వీడియో చూసి ఊరికే ఉంటాడా అని షర్ట్ బటన్స్ తీస్తూ అడిగింది. మిథునుని దగ్గర నుండి చూశాడు. మేబీ తన మీద అంత త్వరగా రైజ్ అవ్వకపోవచ్చు. మరి ఎలా కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తేనో అని టెన్షన్గా అడిగిందామె. క్రూయల్గా నవ్వుతూ, నా జాగ్రత్తలో నేను ఉన్నాను, డోంట్ వర్రీ అంటూ మోనా టాప్ తీసి పక్కన పడేశాడు వివేక్. ఏం చేశావు అంటూ మెత్తని పెదవిని తన మునిపంటితో నొక్కుతూ అడిగింది మోన. అవన్నీ తర్వాత, నీ పరువాలు నన్ను ఊరిస్తున్నాయి, ముందు వీటి పని పట్టని అంటూ యవ్వనగిరులను చేత్తో బంధించాడు వివేక్. హా అంటూ మత్తుగా మూలిగింది మోన. తరుణ్కి వినీల్కి ఫోన్స్ తీసుకున్నాడు. అలాగే వినీకి సన్నగా నాజూకుగా ఉన్న గోల్డ్ చైన్ హార్ట్ షేప్లో లాకెట్ ఉంది. తరుణ్కి బ్రాస్లెట్తో పాటు వాచ్ కూడా తీసుకున్నాడు. అత్తమామలకి కాస్ట్లీ బట్టలు తీసుకున్నాడు. అన్నీ చూసి మొహం ఒకలా పెట్టింది మిథున. బెడ్ మీద బోర్లా పడుకుని పిల్లో మీద చుబుకం ఆనించి చూస్తూ, మీ అక్క కుళ్ళుకుంటోంది, తనకేమీ గిఫ్ట్ తేలేదని, మొహం చూడు చెక్కలా మార్చింది అంటూ నవ్వాడు, కవ్వించాడు. నేనేం కుళ్ళుకోవటం లేదు అని మొహం తిప్పుకుంది. అక్కకు ఎవరి దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు బావగారు, ఇవన్నీ తీసుకుంటే నాన్న కోప్పడతారు అని మెల్లగా అంది వినీల. బయట వాళ్ళ దగ్గర తీసుకోకూడదు విన్ని, బావ దగ్గర తీసుకోవచ్చు, నేను చెప్తానులే, ఫీల్ అవ్వకండి, మీకు నచ్చాయా అని అడిగాడు జై. మీ సెలక్షన్ సూపర్ బావగారు అని మెరిసే కళ్ళతో చెప్పాడు తరుణ్. నా సెలక్షన్ ఎప్పుడూ సూపర్గానే ఉంటుంది అని నవ్వాడు జై. ఓకే బావగారు, గుడ్ నైట్ అని కవర్స్ తీసుకొని ఇద్దరూ కిందకి వెళ్ళిపోయారు. జై, అంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు తెచ్చావు అని అసహనంగా అరిచినట్లు అడిగింది మిథున. నీకేంటే బాధ, నా మనీ నా ఇష్టం, నువ్వలా మూసుకుని పడి ఉండు అని కొక్కరించి, వచ్చిందమ్మా తిప్పులాడి, ఇది అడిగితే నేను చెప్పాలి మరి అని రాగాలు తీశాడు జై. నీతో మాట్లాడడం శుద్ధ దండగ అని కోపంగా కిందకి వెళ్ళింది మిథున. చేతులు రెండూ తల కింద పెట్టుకొని కాలు మీద కాలేసుకొని విజిల్ వేస్తున్నాడు జై. జైబాబు, నీ క్రూయల్ బ్రెయిన్లో ఏం రన్ అవుతోంది అని కాలు మీద ఆంచుకుని కూర్చుని అడిగింది అంతరాత్మ. టెంకు మీద పీస్ అవుతోంది, నీకెందుకే, మూసుకొని కూర్చో అన్నాడు జై. నిన్ను చూస్తుంటే నాకెక్కడో కొడుతోంది అంటూ సాగదీసింది ఇన్నర్. కొడితే కొట్టించుకో అని వంకరగా అన్నాడు. హిహిహి, జోకా పేర్లేదులే, అయితే వచ్చిన నష్టమేం లేదు అన్నాడు. బాగానే ఆకట్టుకున్నావు ఫ్యామిలీ మొత్తాన్ని. ఆకట్టుకోవడం ఏంటి, నాన్సెన్స్, వాళ్ళ దగ్గర నేను ప్యూర్గానే ఉన్నాను, నువ్వు నీ బేబీ అనుమానంతో చచ్చిపోండి. నిజమా, నమ్మేశాం కానీ నిజం చెప్పు, నేనెవ్వరికీ చెప్పను, కావాలంటే ఒట్టు వేస్తాను నీ మీద అంది ఇన్నర్. యగాదిగా చూసి నన్ను ఇరిటేట్ చేస్తే ఆ రాడ్డుకు వేలాడతీస్తా, దొబ్బై అని పలుపుగా అన్నాడు జై. నాకెందుకో నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నట్లు అనిపిస్తోంది, కానీ అమృత కలసం చేజారేక ఏడ్చినా తిరిగి రాదు, ఆలోచించుకో అని హెచ్చరించింది సోల్. చెప్పిన సొల్లు చాలు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, సో మౌత్ అనే కంపు హోల్ మీద మూత వేసాయి అని తల తిప్పి చూశాడు జై. మిల్క్ గ్లాసు బ్లాంకెట్ పుచ్చుకొని వస్తున్న మిథునం చూసి, ఒసే వయ్యారి రంగి వగలమారి బొంగి ఊగిందే నీ నడుము ఉయ్యాల అని సాంగ్ ఎత్తుకున్నాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ రొమాంటిక్ అప్డేట్ వస్తుందని ఎవరికైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి.